పుట్టించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ తోచినమ్మ నాకు పుట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు పుట్టించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచిపువ తోర్చేనమ్మా గెరిటేదో శాంతి ఏదో తెలియట్లా. మిమ్మల్ని చూస్తూ ఉంటే గుమగుమలాడే బిర్యానీలో గరిటె పెట్టి తిప్పినట్టుగా ఉందండి. నిన్ను చూస్తుంటే అదే గెరిట ఎక్కడో దింపినట్టుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను బుంగమూతి పెడతా. ఏమవుతే బుంగమూతి. మామూలుగా మీరు చేసేవి నచ్చకపోతే బయటికి వెళ్ళినప్పుడు తిడతారు. ఇలాంటివి పెడితే టీవీలోకి వచ్చి మరీ కొడతారు. వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు. సర్లే బైక్ లేండి. ఎందుకండి? బల్లి పైన పడితే దరిద్రం అండి. ఏదో మీ అదృష్టం కొద్దీ నేను మీకు దొరికాను గాని నన్ను చూసి రాజు కపూర్ చేసుకుంటా అన్నాడు. ఏంటి చూసాడా? మేము ఈ పెళ్లికి వంట చేయడానికి వచ్చాను. నేను వంట మాస్టర్ని, ఇది మా ఆవిడ. మొత్తం వంటలని ఎరకొట్టేస్తాం ఈ రోజు. ఎంతకాలం వంట చేరుకుంటా తిరుగుకుంటా ఉంటాము. కనీసం ఈఎంఐలో ఒక హౌస్ తీసుకోవచ్చు కదా. వాటి గురించి మాట్లాడుకో. ఇలా హౌస్లకి ఈఎంఐలు కట్టలేక మనోడు అక్కడ వేరే హౌస్కి వెళ్తున్నాడు తెలుసుగా. ఇన్ని మాట్లాంటారు గాని నన్ను మా ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచారు తెలుసా. ఎన్నో పూజలు చేస్తే మా అమ్మకి నేను పుట్టానంట. మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. పూజ చేస్తే పుట్టావో చేతపడి చేస్తే పుట్టావో. ఇంకొక విషయం తెలుసా మీకు? మనకి ఇక్కడ పనిచేసే శాంతి కుమార్, జీవను, శశి ఉన్నారు కదా, వాళ్ళందరూ టీం చేశారంట. టీమా స్కామా? అంతమంది ఉన్నారంటే ఒక దాంట్లో. ముగ్గురు టీంలు ఒక టీం చేస్తే వాళ్ళకి పరీక్ష కదా. వాళ్ళకి కాదే, ఒక్కరిని పొగిడిన ఫీల్ అవుతారని మిగతా ముగ్గురిని పొగడాల్సి వస్తుంది చూసి వాళ్ళకి పరీక్ష. మనతో పాటు మన వంట చేయడానికి అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారండి. ఎక్కడో రాలేదే. ఏం డాన్స్ వేస్తున్నారా పరదేశీ? మా ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? భలే ఉందరా. 2 గాజుల శంకరు, 2 దవడల రేఖ, 2 గుట్కాల ముఖేష్, ముగ్గురు ఒక చోట కలిసినట్టున్నారు. భలే ఉన్నారు ముగ్గురు. అది మా ఆవిడ. దీన్నే కొన్ని ఏరియాలో కక్కుర్తి అంటారు. అది నాలోంచి పోదు. దీన్నే కొన్ని ఏరియాలో పప్పు గుత్తి అంటారు. దీని నీలోంచి పోద్ది. రండి వంట పనులు చేద్దాండి. ఏమండి దేశంలో ఇన్ని పనులు ఉండగా ఈ వంట మాస్టర్ ఎందుకయ్యారు మీరు? ఒక మగాడు తన కోసం వండుకుంటే స్వయం పాకం అంటారు. నలుగురు కోసం వండితే నలమేమ పాకం అంటారు. నా కోసం వండితే దాన్ని పూర్వజన్మ పాపం అంటారు. ఇక మాస్టర్ ఇక సాంబార్ ఎలా ఉంది చూడండి. అదిరిపోయిందిరా. అక్కడ ఇవి కూడా చేయించారేంట్రా? ఏమండి టమాటా కత్తితో కొమ్మంటారా బ్లేడ్తో కొమ్మంటారా? గన్ను పెట్టి షూట్ చేయవే. ఏది ఇస్తే దాంతో గారు ఇప్పుడు ఈ ములక్కాళ్ళు ఇందులో ఎలా ఉంటది అంటారు? ఏంటి కాడాలు దిగినా కూడా ఇంకా మీకు ములక్కాల పిచ్చులు బాగాలేదారా మీకు? మనం అసలు ఇంత పెళ్లి హంగామా వంటలనే చేస్తున్నాం. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ? శ్రీరస్తు శుభమస్తు. నువ్వేనా వంట మాస్టర్? రాత్రికే పెళ్లి, వంటలు అదిరిపోవాలి. ఇదిగో మీ మనవరాల పెళ్లికి వంటలు సారీ మీ కూతురు పెళ్లికి వంటలు అదిరిపోతాయి. ఒరే ఇవన్నీ చెప్తున్నావు కానీ పెళ్లి కొడుకు అని చెప్పవేట్రా? దేవుడా, అది చూసావా? 10 సంవత్సరాల నుంచి అవ్వలేదు. నువ్వు పెళ్లి కొడుకు అంటే అయిపోయినాయి. అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. అమ్మో ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు? 2020లో చాలా విపత్తులు వచ్చినాయి. ఎన్నిటికని స్పందిస్తాం మేమైనా. నన్ను ఎలా లవ్ చేసిందో తెలుసా? అర్జున్ రెడ్డి సినిమా చూసి అర్జున్ రెడ్డి అనుకుంది. అన్నం ఉడికిపోతుంది. నాకు ఉడికిపోతుంది ఇక్కడ. ఏం కనిపించాడ్రా? అర్జున్ రెడ్డి. ఒరే ఏ యాంగిల్లో చూసినా మాకు రెడ్డి కూడా కనిపించలేదు. లవ్ మ్యారేజ్ అన్నా, నువ్వెందుకు కొంచెం భయంగా ఉన్నావు? పెళ్ళాక ఆయన నాతో సరిగా ఉంటాడో లేదా అని. అసలు ఆయన ఉంటాడో లేదో ప్రతి ఎపిసోడ్ డౌటే మాకు. దాని భయం అది కాదయ్యా. మరి మందు మానలేకపోతున్నాను. ఒరే ఇలాంటి అమ్మాయి దొరకాలే కానీ నేను తాగటం అలవాటు చేసుకుని మరి మానేస్తాను రా. మాటలు తర్వాత పని చూడండి. ఫస్ట్ వంకాయ కూర చేయండి. పెళ్లికి మొదటి బంతికి సెలబ్రిటీలు వస్తున్నారు. సెలబ్రిటీలా? జాగ్రత్తగా చూసి అదిగో మాటల్లోనే చెప్తున్నారు. ఈయన గుర్తుపెట్టావా? ఆయన నేను గుర్తుపట్టలేదంటే నన్ను ఎవరో గుర్తుపట్టకుండా కొడతాడు.
ఖచ్చితంగా గుర్తుపట్టాలి కూడా. రే ఆ సౌండ్ ఆపండి. దేనికి? ఈయన మామూలుగా ఈటీవీ న్యూస్ సౌండ్ కే స్టేజ్ అంతా తిరిగేశారు. ఇంకా అంత సౌండ్లు చేస్తే నానకరం కూడా మొత్తం నాగేశ్వరరావు గారు తిరిగేస్తాడు. దూరంగా ఉండండి. ఈ కౌగిలింతలు హగ్ చేసుకోవడాలు ఏం చేయకండి. కొంప తీసి వాళ్ళకి అంటుకుందా ఏంటండి? ఇలాంటి కౌంటర్లు వేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. ఎన్నిసార్లు వెళ్ళిపోతాను? ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు మళ్ళీ. హలో, మా చంటని ఒక్క మాట అంటే ఊరుకోను. ప్రాక్టీస్ లో ఇది బాగుంది, ఇంకో 2 ఏమన్నావు? అభి అన్న చంటన గురించి తెలుసుగా. చెప్పండి. ఫస్ట్ సినిమాలు చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిలో అదొకటి ఉంది. హలో, మా ఇద్దరిలో ఇంకో కామన్ పాయింట్ ఉంది తెలుసా? తెలుసు కంటెస్టెంట్స్ ఒకరు ఎంత లోతు దింపారో తెలుసు, ఒకరికి ఎంత మంది దింపారో కూడా తెలియదు. సరే స్టార్ట్ చేద్దామండి. భోజనాలకు తీసుకెళ్ళాడు. ఇదిగో ఈ వంగి వంగి దండాలు పెట్టకు. ఆల్రెడీ ఆడు పెట్టి నాకు ఇది పెట్టాడు. ఏమండే చంటి గారు, మా జంటను చూస్తుంటే నాగ చైతన్య సమంత గుర్తుకొస్తలేదు. ఈ విషయం అక్కినే ఫ్యాన్స్ కి తెలిసిందనుకో, నీ మీద ఎక్కి నిన్ను తొక్కి నిన్ను రక్కి నిన్ను చెక్కి ఆ తర్వాత నువ్వు బతుకున్నావా లేదా నొక్కి మరీ చూసి వెళ్ళిపోతారా. సార్ కూర్చోండి సార్, భోజనాలు వస్తాయి. చిన్నగారా వస్తారు సెలబ్రిటీ. ఏంటి స్లోగా ఇస్తున్నాడు? ఆ ప్రతి టీంలో మీ రాము గారు లాంటి ఒకడు ఉంటాడండి, వాడేయుడు. ఇట్రా నాకు విస్తరా కదా వేయాల్సింది, ఎవరి తమలపాకేసింది? మీకు 2012లో ఇస్తరాకే వేసారండి. భాస్కర్ కాకు, శకర కాకు, షేకింగ్ చేసి ఒక 6 రాగులు బీకున్నాక ఆ తమలపాకు మిగిలింది మీకు. ఆ యాక్ నాకు ఇస్తారేంటి? తీసుకెళ్ళి 5 కూడా తీసుకెళ్ళి నేను తొడిమెలు పెంచుకుంటా. తొడిమెలు ఆది గారు, ఆ ఆ కుక్క ఏంటి నా వైపు చూస్తుంది? దాని ప్లేట్ అండి మీకు వేసాం. ఏమంటే గోంగూర ఏమంటారా? నాకు అవసరం లేదు. ఏమంటావా అని మమ్మల్ని వేసుకోవడం చెప్తే ఒక్కడానే వేసావురా. తమలపాకేస్తే వాడు తీసుకెళ్ళాడు, గోంగూర వేస్తావు నువ్వు నాకు. అది కాదండి, ఒక మాట నేను చెప్పి ఏమండి ఎదుగుదా వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ మీరు ఉండండి. ఎందుకు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు? ఏం లేదు, ఇంకో బంత్ అయిపోతే ఆకులు ఎత్తేసి వెళ్తారని. అంటే నేను ఆకులు ఎత్తేసే వాళ్ళకి కనిపిస్తున్నా? అరిచినా అలాగే కనపడుతున్నారు. ఓకే సర్లే, ఎందుకు డిస్కషన్ ఎందుకులే గానీ. పెళ్లి కూతురు తరపున బంధువులు వచ్చారు. పెళ్లి కొడుకు తరపు బంధువులు వచ్చాం. ఏం పీకడానికి వచ్చారు? బావా పుల్లి పెట్టవరా. 10 రోజుల్లో 2 పిల్లలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. 5 రోజుల్లో పుట్టిస్తాను. నీకేమన్నా అరే వాడు అడిగింది రామచంద్రాపురం చెరువులో పీతలను కాదు పిల్లల్ని. నాకు నమ్మకం ఉంది, పుట్టిస్తారు. 100 స్కిట్ల నుంచి చూస్తున్నాం, మాకే నమ్మకం లేదు. ఒక స్కిట్ కి నీకు నమ్మకం వచ్చిందా? ఎంట్రీకి ముందు వెనకేమన్నా కాలు పట్టుకుని ఇవన్నీ చెప్పమన్నాడు వాడు. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావురా. నువ్వు మందు పట్టురా బావా. ఆడెళ్ళి మందు అలా తీసుకొస్తే ఎలా ఉంటది? నువ్వు నెక్స్ట్ స్కిట్ లో ఒక బోర్డు తీసుకొని ఇలా వెళ్తుంటే ఎలా ఉంటది? సరే ఇవన్నీ ఎందుకు కానీ భోజనాలు చేద్దామా? సెట్టుకు వచ్చేది అందుకు కదా, రైలు కూర్చోపోతా. వీళ్ళంతా ఇంత ఆనందంగా ఎందుకున్నారు? ఫస్ట్ టైం టోకెన్ లేకుండా భోజనాలు చేస్తున్నారు అందరూ. ఎవరైనా ఇక్కడ ఉన్నది? బెంచ్ సక్కలేదు, చైర్ సక్కలేదు. ఇక్కడ అంతా నీట్ గా ఉండాలి. అవునా? స్పెషల్ టేబుల్ కావాలా మీకు? స్పెషల్ టేబుల్. ఈ బయట ఇలాగే ఒక టెంట్ ఉంటది, దాని కింద ఒక టేబుల్ ఉంటది. అక్కడ కూర్చోవాలా? అక్కడ కూడా కూర్చొని ఎవరా నిన్ను బొగడ అలాంటిది ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టే నీకు మళ్ళీ స్పెషల్. బాగా మాడిపోయిన కందగడ్డ అదొడ్డిచ్చు. ఆల్రెడీ వేసామండి. ఎక్కడ? ఇలా చేయి పెట్టి ఇలా దగ్గరికి వెళ్ళి పీక్కోండి. ఇంకా ఏమన్నా అంటే అన్నారంటారు కానీ ఈ సాంబార్లో అసలు కరివేపాకుందా? ఏమన్నా అంటే అన్నారంటారు కానీ నీకు అసలు సాంబార్ ఎవడేసాడు రా? ఏదో డైలాగ్ చెప్పి ఏదో రకంగా కనిపిద్దామన్న ఉద్దేశం తప్ప. సరే భోజనాలు అయిపోయిలే. అసలు ఎందుకే కిల్లీలు ఉన్నాయా? వాడికంటే కిల్లి ఇరా తిను. ఏంటిది కిల్లియే? ఆకులు ఒక్కలేదు, మేము అంటే లెక్కలేదు. ఈ తొక్కల గాడితోని పిల్ల నువ్వు. అది కాదండి, మాట్లాడుతూ ఊరుకోను కాదండి. అమ్మాయిని అలా అమ్మాయిని తీసుకెళ్తే ఎలా అండి? ప్లీజ్ ఏమండి? ఆకులో ఒక్కలేదని అమ్మాయిని తీసుకెళ్లిపోతారా? ఆ వంటోడు అమ్మాయి ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు లేచిపోయారు. మరి నువ్వు వాళ్ళ ఆవిడ కదా? నేను ఎందుకు ఆడవుతాను? నేను నాటకం కంపెనీ నుంచి వచ్చాను. ఎవరికి వైఫ్ గానే నాటకం ఆడతా. మేము అక్కడి నుంచే బామర్దులుగా చేయమంటారా? మా పేమెంట్లు ఇస్తావా? పేమెంట్లు మాట దేవుడు ఎరగరా. పెళ్లి కూతురు వెళ్ళిపోయిందని నేను ఎడుతుంటే ఒరే ఆది ఎంత పని చేస్తివి రోయములోడ రాజన్న, నువ్వెంత పని చేస్తి. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి. ఏంట్రో ఒక ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది.
ఆది ఈ పాటలో మెగాస్టార్ ఒక్కరే సైకిల్ తొక్కేవారు కదా, ఈ మెగాస్టార్ కూడా ఒక్కడే తొక్కుంటూ వచ్చాడు కదే. మరి ముందు నేను ఎందుకున్నాను అది? మరి మెగాస్టార్ కి దిష్టి తగలకూడదు కదా. సరే ఎందుకు అప్పుడే ఆపావు? జైన్ సినిమాలో నితిన్ సదాన ముందు కూర్చొని తొక్కినట్టు తొక్కొచ్చు కదా. నా ముందు కూర్చున్నది సదా అయితే నేను కూడా సనత్ నగర్ వరకు దొక్కేవాడిని. నువ్వు సదా కాదు, ఆ చెట్టుకి ఈ చెట్టుకు పెట్టిన చదా. ఆవిడికి నాకు తేడా ఏంటి? తేడానే తేడా. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆవిడ దగ్గరికి ఎవరైనా అబ్బాయి వెళ్తే వెళ్ళవయ్యా వెళ్ళు అంటది. మరి నేను నువ్వే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండవయ్యా ఉండు అంటావు. అంత తేడా ఉంది. ఎప్పుడు ఇది మనకు ఉండేదే గాని మన ప్రేమ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఒక్కసారి లెక్కడానికి ట్రై చేసేంతి. అది అనంతం అంటే మన ప్రేమ కూడా అనంతం అంటావా? కాదే, ఇది టైం వేస్టే అది టైం వేస్టే అంటున్నా. అసలు లవర్ తో ఎలా ఉండాలి నీకు తెలుసా? లవర్ ఏడిస్తే ఏడవాలి, నవ్వితే నవ్వాలి, ఎగిరితే ఎగరాలి. అలా కావాలంటే నువ్వు అద్దంలో చూసుకోవాలి. దానికి మళ్ళీ లవర్ ఎందుకు? పక్కలో లవర్ నాకు ఒకటి దొరికింది. అవును, ఎప్పుడు ఆ చేతిలో రాయి ఎందుకు అలా ఎగరేస్తూ ఈ ఉంటా? సంవత్సరం నా జాతకం ప్రకారం పట్టిందల్లా బంగారం అయింది అన్నారు. 2 రోజుల నుంచి ఇది పట్టుకొని తిరుగుతున్నా, బంగారం అవదే. నిన్ను లవ్ చేసే బదులు ఆ రామ్ ప్రసాద్ లవ్ చేసినా బాగుండేమో. నేను వాడినా బెచ్చగాడు వచ్చి అయ్యా కడుపు కాలిపోతుందంటే బర్ణాలు ధర్మం చేస్తాడు. ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. అది ఎంత టెక్నాలజీ డెవలప్ అయితే మాత్రం మొబైల్ తో మూతి తుడుచుకుంటావంటే ఏంటి ఏంటి ఆ నవ్వేంటే? అనసూయ గారు నవ్వుతారుగా. అనసూయ నవ్వితే పువ్వులు రాలినట్టు కిలకిలమంటది. మరి నేను పుర్రె కాలినట్టు చిటపటమంటది. ఎప్పుడు మనకి ఎన్నో గొడవే గానీ ఒకవేళ మన పెళ్ళైందనుకో హనీమూన్ కి ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఎక్కడంటే ఒక దట్టమైన అడవి, డబేలు మన తలుపు సౌండ్, గలగలగలగా మరి గజ్జలు, శంకిని దెయ్యం తెల్ల బట్టలతో. నేను హనీమూన్ గురించి చెప్తుంటే నువ్వు శంకిని గురించి చెప్తావేంటి? మరి శంకినితోనే కదా హనీమూను. ఏంట్రోయ్ గుడికెళ్ళి వస్తున్నట్టున్నారు? ఎలా తెలుసురా? కొత్త చెప్పులు కనపడుతుంటేను. అది అలా చెప్పవచ్చు. అది వాడు చాలా మంచోడు. నేను వాడు నువ్వు చెప్తున్నావు. సల్మాన్ ఖాన్ బ్రహ్మచర్యం గురించి సన్నీ లియోన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుంది. నాకు ఎప్పటి నుంచి అడుగుతా అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, ఇంతకీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏమన్నా ఇజ్రాయెల్ ప్రెసిడెంటా, వాడు ఏమన్నా పాలస్తీనా ప్రధానమంత్రి చెప్పడానికి? ఆడ చేసేది ఏం లేదు. వాడైతే ఎలా మొదలెట్టాలో కూడా తెలియదు, వీడికి ఎక్కడ ఆపాలో తెలియదు. అలాంటి బ్యాచ్ ఇది. సరే గానీ నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నీలో ఏం చూసి ప్రేమించిందిరా? 3 సార్లు బాల్కనీలో బట్టలు తుంటే చూసింది, ఫిక్స్ అయిపోయింది. అసలు ప్రేమ ఎలా పుడుతుంది? ఎదల్లో నుంచి పుడుతుంది. అవునవును, పొదలోంచే పడుతుంది రోయ్. పొదలో గదిరా ఎదలో అన్నది. తగలయ్యా. అవునా? సరే నువ్వు చెప్పైతే ఎలా పడుతుందో. ప్రేమ అనేది దురద లాంటిదిరా. ఆరగా గీరుకోవడం తప్ప దూరంగా పోయే పరిస్థితి అసలు లేదు. అసలు ప్రేమలో ఉన్న మాధుర్యం గురించి ఒక చైనా కవి ఏమన్నాడు తెలుసా? అన్నాడు. అర్థం కాలేదే. అదే వాడు చెప్పింది, ప్రేమలో మాధుర్యం ఆవిడకి అర్థం కాదని. ప్రేమించాడు తప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. కొంతమందిని చూస్తే ఎంత సన్నగా ఉంటారో తెలుసా? వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని కూడా మనం ఆలోచిస్తాం. పర్ఫ్యూమ్ బాటిల్, సెలైన్ బాటిల్ అని అలా ఉంటది. దీనికి ఏం గిఫ్ట్ ఇస్తాం మనం? మళ్ళీ దీనికి గిఫ్ట్లు. ఏంటి కొడుతున్నావేంటి? అలా కొట్టకరా. చరిత్రలో ప్రియురాలను ప్రియుడు కొట్టినట్టుగా ఎక్కడ లేదు కదా. చరిత్రలో మన పేరు ఉండకపోవచ్చు, కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి. గుర్తుపెట్టుకో. ఎవరా మీరు? బడా దీన్ని తీసుకురమ్మన్నాడు. బడా ఎవరే? బడా అని ఒక పెద్ద రవిడి. అది అతనేం ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అని, నేనేం భూమికనిలా ఫీల్ అవుతుంటాడు. నువ్వు ఏమైనా చేసి నన్ను కాపాడాది. వెళ్ళిపోండి, నేను కాపాడతా. బడా అంది, వాడు ఏదో ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అంది. ఏరియా ఎక్కడో చెప్పకుండా వెళ్ళింది. ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అని చెప్పింది కదరా, అదే సెంటర్ అయ్యి ఉంటది. పదా. ఇదేనా వాళ్ళు? ఎక్కడైనా కొండ దగ్గర బాంబులు పెట్టడం చూసాం, ఇక్కడ కొండే బాంబులు పెడతాం చూసా? ఎవర్రా మీరు? మీ అంతు చూడడానికి నా కొడుకు వస్తాడు. కొడక అరే బడా అన్నాడు, ఇటు పెద్ద బొగడాలా ఉన్నాడు. అది సంక్రాంతి ముగ్గు అవుతే అందులో నేను గొబ్బెమ్మను రా. అంత లేదు, అది గొబ్బెమ్మే, నువ్వు గొబ్బెమ్మే. అది ఊరమైతే నేను మెరుపును రా. చెప్పరా, అది తొండ అయితే నువ్వు ముదురు తొండని, అది కోత అయితే నువ్వు కొండు కోతని మొత్తం మీరు మరీ అంత దగ్గరకు రాకండి. మీరు బడా బడా అంటే మా కడుపులో కూడా అంటుంది.
ఇదేంటో తెలుసా? ఏంటండి? మరమ విద్యరా, నీ శక్తిని ఎనాలిసిస్ చేస్తాను. అది ప్రకాష్ రాజ్ చేస్తే అనాలిసిస్ అయిద్దండి, మీరు పెడితే పెరాలిసిస్ లాగా ఉంది. నువ్వెన్ని డైలాగులు చెప్పినా ఈ అందాల బామ నాదేరా. కృష్ణ రామ అనుకుంటూ జీవిత బీమా తీసుకోక మీకు ఎందుకండి ఈ బామ? నాతో కలబడ్డం అంటే ఆబోతో కలబడ్డం రా. ఏంట్రా తలబడ్డం కలబడ్డం ఆంబోతుంటారు ఏమండి మిమ్మల్ని? వేసేస్తానే. వీళ్ళలో ఎవరు గెలుస్తారో తేల్చుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోవాలి నేను తేల్చుకుంటా. ఎందులో గెలవాలండి అది చెప్పండి. మీకు ఒక కబడ్డీ పోటీ పెడతాను. ఆ. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాడిని పెళ్లి చేసుకుంటా. నేను జబ్బ తరిస్తే మీ అబ్బ కనపడతాడు రా. మీకున్న వాటిని జబ్బలు అనరండి, జబ్బులు అంటారు. తగ్గొద్దు. దమ్ముంటే నన్ను పట్టుకోరా పేషెంట్, పట్టుకుంటే నీకివ్వను పేమెంట్. మేము అలాంటిదప్పుడు ఎందుకు మరి అదేగా, out. పట్టుకో? నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నువ్వు ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి. కొడుకు గెలిచాడు. ఇక నువ్వు నా కొడుకు సొంతమే. వాడు పోయాడు, ఇంక మనం మొదం పద. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా. అబ్బో కొత్త మూమెంట్లు అంతా అది ఏంటి అప్పుడు ఆపేశారేంటి? ఆ బ్యాచ్ తో డాన్స్ చేస్తే 5 నిమిషాలు ఉంచుతారు, అనసూయతో వేస్తే చాలా 5 సెకండ్లకే ఆపేస్తారు. ప్రతి ఒక్కరూ అంతేనండి. దేశం బాగుండాలని కోరుకుంటారు, కానీ పక్కోడు బాగుంటే చూడలేరు. పాపం అనసూయ గారు కూడా అట్టయినట్టున్నారు. రేపటి నుంచి మీరు ఇలా చేసినందుకు ప్రతి స్కిట్ అనసూయ గారు నాతో ఎంట్రీ ఇస్తారు. నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్పండి. ఓ అది సాంగ్ వరకేనా? స్కిట్ అంతా నా పక్కనే ఉండొచ్చుగా. మరి మీ వైఫ్ క్యారెక్టర్ గణపతి? నేను బటర్ఫ్లై గురించి మాట్లాడుతున్నాను, నువ్వు బఫెలో గురించి మాట్లాడుతున్నావు. మరి మీ సెకండ్ వైఫ్ శాంతి? గుజ్జు తీసిన గ్రేపులో ఉంటది, అది నా వైఫ్ ఏంటి? ఆడు రాజు కాదు, రాజు గారికి అదికి పట్టిన బూజు. వాళ్ళంతా సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటోళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తారు. కానీ నువ్వు రాజమౌళి సినిమా 2 ఏళ్ళు అయితే గానీ రావు. కానీ ఈ స్కిట్లవి చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ కిక్ వస్తది, తర్వాత 25,000 చెక్ వస్తది. అయ్యో నా వల్ల కావట్లేదు అది. ఎంతకు మించి బిస్కెట్లు అయితే నా వల్ల కూడా కాదు, వెళ్ళి కూర్చో. ఇవన్నీ బిస్కెట్లా? ఏమండి ఏం చేస్తున్నారు? అస్థిపంజరం గురించి 5 పేజీలు ఆన్సర్ రాయమన్నారే, నువ్వు వస్తే నేను చూసి రాద్దామని వెయిట్ చేస్తున్నా. ఏమండి ఎందుకు అంతలా నరుస్తావు? ఎందుకే? పెళ్ళైన కొత్తలో కూడా ఇలాగే అరిచేదాన్ని, అప్పుడేమో సౌమ్యంగా ఉందన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? అప్పటికి ఇప్పటికి జబర్దస్త్ సెట్ లో మాట్లాడే రోజా గారికి, ప్రెస్ మీట్ లో మాట్లాడే రోజా గారికి ఉన్నంత తేడా ఉంది. అంటే ఇక్కడ స్మైల్ బ్రాండ్, అక్కడ ఫైర్ బ్రాండ్. ఈ మధ్యన మీరు బాగా మారిపోయారండి, ఎందుకో నాకు తేడా కనిపిస్తున్నారు. నీకు జస్ట్ తేడా కనిపించినందుకే నువ్వు అంత ఏడిస్తే రోజు ఆ తేడాతో కాపురం చేస్తాను నేనేం తేడవాలే? పిల్లలు కనిపిస్తే చాలు ఓ పైన పడిపోతారే. బేసిక్ గా 2 రకాలు ఉంటారే. ఒకటి అనుకువగా ఉంటది, అందంగా ఉంటది, మనతో ప్రేమ చూపిస్తది. మరి రెండోది? వాళ్ళ గురించి ఎతకక్కర్లా, ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఈ రోజు నుంచి మీతో మాట్లాడదలుచుకోవట్లేదు. సరే మాట్లాడుకో. కనీసం కారణం ఏంటని కూడా అడగరా? ఒకరు మంచి పని చేస్తానన్నప్పుడు కారణాలు అడగకూడదని బాబా శ్యామదేవ్ చెప్పాడే. ఈ మాటలకి ఏమి తక్కువ లేదు. మీరు సంపాదించే సంపాదన బోర్డు ఇంటి ఖర్చులు కూడా సరిపోవట్లేదు. నీ పెత్తనం తట్టుకోలేక నేను మా బాస్ని అడిగా, ఆ జీతం నాకు సరిపోవట్లేదు, మా ఆవిడ సతాయిస్తుందని. ఆ పెంచాలో లేదో వాళ్ళ ఆవిడ అడిగి చెప్తానన్నాడు వాడు. ఇవన్నీ నాకు అనవసరం అండి. ఈ రోజు నుంచి మన ఇద్దరు విడివిడిగా ఉండబోతున్నాం. ఓకే, నువ్వు బయట ఉండు, నేను లోపల ఉంటా. కూడా నీకు విడాకులు ఇస్తా అంటున్నా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఆపండి, ఆ సెంటిమెంట్ ఏమో మాకు అంత సెంటిమెంట్ లేదు ఇక్కడ. అనసూయతో సాంగ్ అంటే వేయలేదు, కానీ ఇలాంటి వాటి మాత్రం రెడీగా ఉంటారు. మొన్న పక్కింటి సుబ్బారావు వాళ్ళ ఆవిడ కూడా ఇలాగే విడాకులు తీసుకుని విడిపోయారు, వెంటనే కలిసిపోయారు. ఎందుకండి? ఆ చదివించిన చదివింపులు, పెళ్లికి తీసుకున్న గిఫ్టులు మొత్తం తిరిగి ఇచ్చారని పెళ్లికి వచ్చిన నోటీసులు పంపారు. సరే అండి, మనం కలిసే ఉందామండి. ఎందుకంటే ఇది కట్టుకున్న చీర కూడా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్, కలిసి ఉండాలి, తప్పదు.
రాత్రి అయింది, చలి పుడుతుంది, దోమలు కూడా కుడుతున్నాయి. ఏమనిపిస్తుంది? ఆ కిటికీలు మూసేసి ఆల్ అవుట్ ఆన్ చేస్తే పడుకోవాలనిపిస్తుంది. మా అమ్మ ఏమో పిల్లలు పుట్టక ముందే ఇంటి నిండా బొమ్మలు వేస్తుంది. బోడి బొమ్మల కోసం ఇక్కడ యుద్ధం చేసినట్టు చేయాలంటే నా వల్ల కాదు. మన పెళ్ళైన కొత్తలో మా పెరట్లో ఒక మొక్క నాట, అది పెద్దదై కాయలు కూడా కాస్తుంది. ఇంకా నా కడుపున కాయ కూడా కాయలేదు. దాన్ని మట్టిలో పాతి పెట్టాం కాబట్టి కాస్త నిన్ను పాతి పెట్టనా? ఏమండో గ్యాస్ కట్టేశారా? ఏంటే ఇంట్లో గ్యాస్ కట్టేశారా? మామూలుగా అమెరికాలో పడుకునేటప్పుడు గుడ్ నైట్ అంటారు, లండన్ లో స్వీట్ డ్రీమ్స్ అంటారు. ఒక ఇండియాలోనే గ్యాస్ ఆఫ్ చేసావా, దోశ పిండి ఫ్రిడ్జ్ లో పెట్టావా, అస్థికలు తీసుకెళ్లి గంగా నదిలో కలిపావా? పోయి ఆఫ్ చేసిరా పో. ఏమండి ఏమైంది? ఇది వెలుగు వస్తుందండి. ఎలుగు రావటం ఏంటే? ఏంటి ఇది? ఏంటండి? ఇదేదో నిధికి సంబంధించిన మ్యాపే, మన ఇంట్లోనే ఉందా? కానీ ఒక మొక్కే ఉంది, ఇంకో మొక్క ఎవరి దగ్గర ఉండుంటది. ఇది దొరికితే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చే. వెళ్దాం పద. అదేంటండి అడవికి తీసుకొచ్చారు? ఇది అడవుల్లోనే ఉంటది, మీ అత్తగారింట్లో ఉండదు. అది ఎక్కడుందో ఏంటో. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. ఏంట్రా ఇది? లవర్సం కదండి, రొమాంటిక్ గా తిరిగామన్నమాట. మీరు రొమాంటిక్ గా పరిగెత్తినట్లేదు, నీ ఆక్సిజన్ పైప్ ఏదో వాళ్ళు లాక్కున్నట్టు దానికోసం నువ్వు పరిగెత్తున్నట్టు ఉంది. సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదరా, గంగిరెద్ది అంటే అప్పుడే రెడీ అయింది. ఎలిఫెంట్ కు పుట్టిన 7వ బాయ్ లాగా ఉంటాడు ఈడు కౌబాయ్ ఈడు. ఏమండి, మన కుర్రాడు కాని పుడితే ఈ పేరు అస్సలు పెట్టద్దు. నీలాంటిదే కొడుకు మంచి లాంటి అవ్వాలని ముందుగానే వీల్ చైర్ కళ్ళజోడు కొనుక్కుంటున్నట్టు. మనం వెళ్ళిపోదాం పద, మనం వచ్చిన పని చూసుకుందాం. ఏమండి, ఆ నిధికి సంబంధించిన పత్రం ఉన్నట్టు చూపించకండి. మీ చేతిలో ఏదో ఉంది, ఏంటండి? అదే కార్తీక మాసం కదా, అడవిలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, ఇంటి దగ్గర నుంచి ఇస్తారు తెచ్చుకున్నట్టున్నాడు. ఇది కూడా నిధి మ్యాపేనే అంటే? అవునండి, మేము 10 సంవత్సరాల నుంచి ఈ మ్యాప్ పట్టుకొని తిరుగుతున్నాం. రెండో మ్యాప్ ఎక్కడుందో దొరకలేదండి. ఓసి పిచ్చి ముక్క, రెండో ముక్క నా దగ్గరే ఉంది. హంసల దీవి. అమ్మయ్య, కానీ హంసల దీవిలో ఎక్కడుందో తెలియాలంటే ఇంకో ముక్క కావాలి మనకి. ఏంటి ఇంకో ముక్క కావాలా? అదండి వెళ్దాం. శంకర్ దాదా MBBS. ఎవడ్రా నువ్వు, ఏం పేరు నీది? ఆకండి. ఆ పేరేది బాగుందండి. వాడు ఆకు, నువ్వు టేకు, బానే ఉంది. మీరు మా దొర అనుమతి లేకుండా వచ్చారు, మిమ్మల్ని నిప్పుల మీద నిలబెడతా. నువ్వు మాట్లాడితే ఆ బల్లెం మీద కూర్చోబెడతా. వాడిని ఉన్న పిలు పని చెప్తా ఆగు. మా ఓన్ ఏంటి అంటున్నారు? ఈ అడవిలో ఉన్న ప్రజలందరూ నా బిడ్డల లాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఎందుకులే, నీ బిడ్డలే అని చెప్పి డొంక తిరుగులనే ఎందుకు మళ్ళీ? ఓసిని మీరు మృగరాజును తప్పించుకొని కాట్రాజు దగ్గరికి వెళ్ళి వాడు ఇంకా డేంజర్ దానికంటే. అవును, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? అంటే మా దగ్గర 2 మ్యాపులు ఉన్నాయి, ఇంకొక ముక్క దొరికితే. దొరికేస్తుంది. 3వ మ్యాప్ నా దగ్గర ఉంది. హంసల దీవి, మల్లెపూల వీధి. నీకు కరెక్ట్ మ్యాపే దొరికిందిరా. ఏమండి, ఇంత కష్టపడి మనం నిధి కోసం వెళ్తాం కదా, అది దొరికిన తర్వాత ఏం చేద్దామండి? ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ స్లిప్ తీసుకుందాం. ఈ నిధి ఒరిజినల్ కాదో చెక్ చేద్దాం, ఓకేనా? గుట్టు చప్పుడు కాకుండా వాటాలు పంచుకుందాం, ఓకేనా? ఆగండి, వెళ్లే ముందు ఒకసారి ఆ తల్లికి దండం పెట్టుకుని వెళ్దాం. ఈ తల్లి పేరేంటో? గూగుల్ తల్లి, అన్ని అందులోనే ఎతుకుతాడు ఆయన. మీరు అట్టెళ్ళండి, మీరు ఇట్టెళ్ళండి, నేను వెళ్ళి వెనక అంతా ఎతుకుతాను, ఓకేనా? ఎవరు నిధి దొరికినా అందరూ సమానంగా వాటిలో పంచుకోవాలి, ఓకేనా? ఓకే. మెల్లిగా. ఏంటండి ఇది? ఇక్కడ ఏదో లెటర్ ఉంది. వీడి పేరే నిధి, వీడిని బాగా చదివించి ప్రజాప్రతినిధిని చేయండి. వీడికి నిధి అని పేరు పెట్టావంటే? అరే నీ కొడుకు వాడు, నువ్వు చేసిన మేము ఈ పత్రాలన్నీ ఎత్తుకొని ఊరంతా తిరిగి ఎడకు ఏదా బల్లె మీరా ఆ బల్లె. ముద్దిచ్చి ఓ చినుకు ముచ్చమైపోతుంటే
రాకు రాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే రూమా ఓల్డేజ్ హోమారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలనే? మీనా గారి కంటే ఏజ్ లో 2 ఏళ్ళు పెద్ద. నేను మాత్రం మీనా గారి కంటే ఓ 2 ఏళ్ళు చిన్న. అలాంటి చెప్పకండిరా. ఆవిడ దృశ్యం సినిమాలో పడ్డ టెన్షన్ కంటే ఎక్కడ ఆవిడ ఏజ్ బయట పెడతారన్న టెన్షన్ ఎక్కువైంది వాళ్ళు. ఒరే అది కాదు కానీ ఒరే, మొన్న శివరాత్రికి జాగారం చేశాను కదా, నేను అనుకున్నాయన్ని నా దగ్గరకు వస్తాయా? అక్కడ యమధర్మరాజు కూడా నీ కోసం జాగారం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తావా అని. ఎగ్జామ్స్ వస్తున్నాయిరా బాబు, అన్ని గుర్తున్నట్టే ఉంటాయి, ఒకటి గుర్తుండి చావదు. ఈ ఎగ్జామ్స్ కూడా నీ కెరియర్ లాంటివేరా. చూడడానికి అన్ని సినిమాల్లో కనపడినట్టే ఉంటావు, కానీ పలానా సినిమా చెప్దామంటే ఏది గుర్తురాదు. అది కాదు కానీ ఒరే, ఫేస్బుక్ లో ఎవడో పోస్ట్ పెట్టాడురా, నిమిషంలో 60,000 మంది చూసారా. వాడేరా ఫేస్బుక్ అని పెట్టింది, మార్క్ జుబర్గాడు. కనిపెట్టినోడు ఎంత తేలిగ్గా తీసి పడేశాడో. ఈ రోజుల్లో కనిపెట్టినోడి కంటే కనిపెట్టినోడు దానికి బొక్కలు కనిపెడతారు చూసావు, వాళ్ళకే వాల్యూ ఎక్కువ. కానీ రే ఏంట్రా అనసూయ గారు ఇంకా అలాగా చూస్తున్నా? ఈ రోజు అనసూయ అదిరిపోయిందిరా. డ్రెస్ ఇది అందం. అనసూయ గ్లామరే. రే అదే ఆవిడికి పెళ్లి అయిందిరా. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. ఇప్పుడు దేవత ప్రత్యక్షమై డాడీ కావాలా అనసూయ కావాలని అడిగితే మా డాడీకి కోడలుగా అనసూయ లాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారా? మరి మీనా గారు? ఆ ప్రత్యక్షమైన దేవత ఆవిడేరా. వాళ్ళని ఎందుకురా అంతలా పొగుడుతున్నావు? శత్రువుని పొడిచి చంపాలి, స్త్రీని పొగిడి చంపాలి అన్నారా. కామన్ గా చేస్తున్నా తప్పుగా. ఎండాకాలంలో ఇంత వణుకుతున్నారేంట్రా? మీ చేతికి చెక్కిచ్చి 10,000 రాయమంటే 10 లక్షలని రాస్తారేమో. మీ వణుకుడు తగలయ్యా. పేపర్ టీ. చిన్న షాక్కే ఒక వ్యక్తి మృతి. ఈ షాక్ కొట్టినప్పుడు ఎవడో చనిపోడండి. షాక్ కొడితే వాడిని కాపాడడానికి కర్రతో కొడతారు చూసా, అప్పుడు చస్తాడు వాడు. అవునరా, పక్కింట్లో ఎవరో పాప దిగిందంటగా. బాబు నిజమా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. అమ్మాయి నేను వెళ్తాంట. నాకు భయం వేసింది అనుకో, బీపీ విరిగిపోతే ఆవేశం వస్తే ఆలస్యం వచ్చేస్తుంది. ఏంటి నాకున్నాయన్నీ నీకున్నాయి? ఎక్కువే ఉన్నాయి నాకు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఎందుకు? అందం ముందు పుట్టిందా మీరు ముందు పుట్టారా కనుక్కుందామని. అరే నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పా. దేనికిరా? అస్థికలు ముందు పుట్టాయా నువ్వు ముందు పుట్టావా తెలుసుకున్నా. ఏమాయ్ నువ్వు ఓకే అంటే నీకు నాకు మధ్య ఎవ్వరు లేకుండా ఎవ్వరు రాడు. ఇది ఒక్కటే వస్తుంది చూసుకోను కొంచెం. అలా కాదురా, ప్రేమ చాలా గొప్పదని అందరూ అంటూ ఉంటారు కదా. లోకుల మాటలు వినకూడదురా. కొనేటప్పుడు జామకాయ తీయగా ఉందా అని అడుగుతారు. అవును. కొనిన తర్వాత ఉప్పు కారం అద్దేసుకుని మరీ తింటారు. వాళ్ళ మాటలు ఎలా అంటారా మీరు? రేపు నీ పెద్దలను తీసుకురా. ఓ చేతితో తాలిబొట్టు, ఓ చేతితో కొబ్బరికాయ, ఓ చేతితో జీలకర్ర బెల్లం. సినిమాల్లో పురోహితుడు క్యారెక్టర్లు చేసి మొత్తం పెళ్లి సామాగ్రి పడక ఇడికి పడిపోయిందంట్రా. రాజు కృష్ణ, ఊర్లో పెద్ద గొడవలు అవుతున్నారా? మీ నాన్నని సర్పంచ్ అవ్వకుండా ఆపుతున్నాడంట. మా నాన్నని సర్పంచ్ ఏం చేస్తారా? ఆ మ్యూజిక్ నరాలు ఓపెన్ అవ్వాలరా. నీ పేగులు కూడా బయటకు వచ్చేలా ఉన్నాయి. కాసేపాగరా. నీకు అర్థం అవుతలేదురా. అక్కడ మా నాన్న రిస్క్ లో ఉన్నాడ్రా. నేను వెళ్ళకపోతే కుదరదరా. మేము కూడా వస్తామరా. ఒరే ఈడేంట్రా అన్ని అయిపోయినాయి. తలుపు దగ్గరికి వచ్చాడు. ఈయనేరా మా నాన్నగారు. మీరు మా అబ్బాయి ఫ్రెండ్సా? అవునండి. ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఊరు పెద్ద అన్నప్పుడే తెలుసండి మేము ఊర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది విషయం. ఒరే రాజు, నాన్నా, ఇక్కడ ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి తెలుసా? నువ్వు ప్రేమించిన నీ మరదలు తీసుకెళ్లిపోయారు. ఏంటి నా మరదలు? ఒరే అది మ్యూజిక్ కానీ ఎముకలా అర్థం కావట్లేదురా బాబు. మా మరదలు కూడా తీసుకుపోయాడంటాడు. నువ్వు లోపలికి వెళ్ళానా? కమ్మన్. నా మరదలు రా. నువ్వు ఒక ప్రభాసు, అదొక అనుష్క, వాడు ఒక సత్యరాజు. ఇక మేము చూడాలి ఈ మిర్చి.
కట్టేసి ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదు, ఒక మిరిండా ఇవ్వలేదు, కనీసం మిల్క్ షేక్ కూడా ఇవ్వలేదు బాబా. అలాగే ఒక క్యారీ వ్యాన్ హెయిర్ డ్రెస్సర్ కూడా అడుగు. ఏం కంగారు పడుకు, నిన్ను నేను కాపాడుతాను. వాళ్ళ కాలు పట్టుకుని ప్రాధేయపడదామన్నా నీకు తెలుసు కదా బాబా, కళ్ళ కూడా పరాయి పురుషుడి పాదం కూడా ముట్టుకున్నాను. ఇప్పుడు ఆవిడ వేసింది మామూలు రాడ్డు కాదు, విశాఖ వారి 70mm రాడ్డు. నువ్వు నేను దాన్ని కాపాడాలి. సరేరా, జాగ్రత్తగా తీసుకెళ్తాం. వాడిని సర్పంచ్ కానివ్వను, వాడిని నరికేస్తా, వాడి కొడుకుని నరికేస్తా, గిఫ్ట్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ని నరికేస్తా. ఏంట్రా వందన బ్రదర్స్ లో 1+1 ఆఫర్ కింద అందరినీ నరికేస్తానంటున్నాడు. ఎవర్రా మీరు? ఆ ఊరు నుంచి వచ్చారు కదా. నువ్వు మా ఊరు రావాలంటే కెచ్ చేయాలి, ప్లాన్ చేయాలి. నేను యాంగర్కున్న సట్టేసుకుంటే చాలు. ఒక్కసారి కత్తి వాడడం మొదలెట్టానంటే నాకంటే వాడెవడు లేడు లేడు. నీకు పెట్ట కథ చెప్తాను విను. ఒక ట్రైన్ వస్తుంది, ఒకడు వెనక నుంచి తిరిగి పారిపోతున్నాడు. దీన్ని ఏమంటారు? రిస్క్ చేయడం అంటారు. ట్రైన్ వస్తుంది, దానికి ఎదురు వస్తున్నాడు ఒకడు, దీన్ని ఏమంటారు? దీన్ని రిస్క్ చేయడమే అంటారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో ట్రైన్ ఎవరో తెలుసు. అందులో డౌటే లేదు, ట్రైన్ నువ్వే. ట్రైన్ నుంచి కింద దాకా అన్ని బోగీలే, ఇంజన్ ఒక్కటే పని చేయదు, ఎవరికి తెలియదు. నువ్వు కంటిన్యూ చేయి. నాతో ఆటలాడొద్దు. సింహంతో వేట, నాతో ఆట. వన్స్ నువ్వు మొదలెట్టిన తర్వాత నువ్వు ఆపిన నేను ఆపను. ఏటన్నయ్య ఈ తొక్కలో డిస్కషన్ లో ముగ్గురు ఉన్నారు, వేసి పడేద్దాం. ఏంట్రా ఏంట్రా ఒక్క ఎపిసోడ్ వచ్చి ఏంట్రా? ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా, కత్తి దిగిందా లేదా అని. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆయన మా నాన్నగారు. ఈయన మీ నాన్నగారా? ఇంతసేపు నేను పోరాడింది మావయ్య తోట. మావయ్య మీరు ఎంత ట్రై చేసినా హగ్గు కుదరలేకనట్టు నువ్వు. వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు రా, నీ కోసం నేనున్నాను రా. నాకు ఇంకొక అమ్మాయి ఉంది. నీకు ఇంకొక అమ్మాయి అంతే, ఇక్కడ ఏ బొడకాగాడు రాడు. మేమేంటి ఫ్రెండ్షిప్ ఇది. ఆ అమ్మాయి పేరు అనసూయ. ఏంటి మీ ఇంకొక అమ్మాయి అనసూయ? నువ్వు వదులు, ఇక సెలవరా. మీకు దండం పెడతా. నీకు నేనున్నాను బాబు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు నాన్న. మా ఇంట్లో ఒక పని మనిషి ఉంది, ఆ అమ్మాయి పేరు దమయంతి. పని మనిషి ఉందా? ఈ విషయం ముందే తెలిస్తే యుద్ధాలు గొడవలు ఉండకపోనుగా. డైరెక్ట్ ప్రెసిడెంట్ నువ్వేగా. నాన్న నువ్వు చెప్పరా. వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మీరందరూ వెళ్ళిపోయినా పర్వాలేదురా, నా మరదలు శాంతుందిరా. ఎవడరా నువ్వు గొట్టం తెలుపుతి? వాడిగా నీ ప్రెసిడెంట్ అయ్యింటే వాడు కొడుకు నేను చేసుకుందాం అనుకున్నా, వాడికి ఆ పదవి పోయిన తర్వాత నీకేంది? మామా అది కంప్లీట్ చేయి. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారంట. మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక్కటి గుర్తుకొస్తుందిరా. జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు మిమ్మల్ని అందరినీ నేను నమ్మడం రా.